హ్యామ్లీస్ యాప్ నుండి ఒక బెస్ట్ ప్రోడక్ట్ మా కిడ్స్ కోసం ఆర్డర్ చేసా. సో అదే సోలార్ సిస్టమ్. సో అరౌండ్ 10 బాల్స్ వరకు ఇస్తారు, ఇంక్లూడింగ్ సన్తో పాటు ప్లానెట్స్వి. సో రౌండ్ స్పియర్ బాల్స్ అన్నమాట. ఇంకా ఆ బ్యూటిఫుల్ థీమ్ సోలార్ సిస్టమ్ రావడానికి వాళ్ళు కంప్లీట్గా అన్నీ ప్రొవైడ్ చేశారు. స్టిక్స్, స్టాండ్, ఇంకా కలర్స్ అండ్ కలర్ బ్రషెస్. ఇంకా వాళ్ళు ఒక చిన్న బుక్ ప్రొవైడ్ చేశారు. సో అందులో ఇన్ఫర్మేషన్ అంటే కలర్ ఆఫ్ ప్లానెట్స్ అన్నీ ఇచ్చారు. సన్కి ఏ కలర్ వేయాలి, అండ్ నెక్స్ట్ సన్ తర్వాత మర్క్యూరీ, వీనస్ అన్నిటికి ఏ కలర్స్ వేయాలో ఇచ్చారు. సో అవి చూసుకుంటూ యాజ్ ఇట్ ఈస్ అవే కలర్స్ ఫాలో అయ్యాము. సో ఈ కలర్స్ వేయడం అంతా కూడా కిడ్స్కి ఒక వర్క్ లాగా, ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అయ్యో సారీ. సో ఫస్ట్ మర్క్యూరీ బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే మాకు యాష్ కలర్ వచ్చేసింది, మర్క్యూరీ కలర్. నెక్స్ట్ వీనస్ బ్రౌన్ కలర్ అండ్ ఎర్త్ వైట్ అండ్ బ్లూ మిక్స్ చేస్తూ వేసాం ఎర్త్కి. అయితే ఎర్త్కి కలర్ వేస్తుంటే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. క్వశ్చన్ కంటే ముందు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది అండ్ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇది నాకు తెలిసిందే, బట్ ఏ డైరెక్షన్ నుంచి తిరుగుతుంది అది నాకు తెలీదు. సో నేను తెలుసుకుంది ఏంటంటే ఒక 1 అవర్కి మన ఎర్త్ అనేది 1610 కిలోమీటర్స్ స్పీడ్తో తిరుగుతుంది. సో అలా తిరుగుతున్నప్పుడు ఏ డైరెక్షన్ నుంచి తిరుగుతుంది అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది, అంటే పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. సో ఏ డైరెక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ డైరెక్షన్ అంటే వెస్ట్ సైడ్ సన్సెట్ వస్తుంది. నెక్స్ట్ ఈస్ట్ అనేది సన్ రైజ్. ఇలా ఎర్త్ లాగానే సేమ్ ఇంకా 5 ప్లానెట్స్ కూడా, అంటే ఫస్ట్ సన్ తర్వాత ఉండేది ఏంటి మర్క్యూరీ, మార్స్, జూపిటర్, నెప్ట్యూన్ అండ్ సాటర్న్. సో ఈ 5 ప్లానెట్స్కి కూడా సేమ్ వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్ తిరుగుతాయి. అండ్ సన్సెట్, సన్ రైజ్ కూడా సేమ్ వెస్ట్ అండ్ ఈస్ట్. జూపిటర్ ఇదే కదా నీ హ్యాన్, అందుకంటే బిగ్. వాడేది రుద్దు, ఏం కలర్ ఇది? పర్పుల్. పర్పుల్. సాటర్న్ ఏం వేస్తారు మీరు? సాటర్న్. ఇంకా 2 ప్లానెట్స్ ఉన్నాయి కదా, వీనస్ అండ్ యురేనస్. ఇవేమో రివర్స్ ప్యాటర్న్, అంటే ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతాయి. సేమ్ మళ్ళీ ఈస్ట్లోనే సన్ సెట్ అవుతుంది, వెస్ట్కి మాత్రం సన్ రైజ్ అవుతుంది. అందుకే ఆ 2 ప్లానెట్స్కి లాస్ట్లో సన్ నేమ్ రివర్స్లో వచ్చేలాగా ఎన్యుఎస్ అని వస్తుంది. అబ్జర్వ్ చేస్తే వీనస్ లాస్ట్లో నస్ అండ్ యురేనస్ కూడా ఎన్యుఎస్. నెక్స్ట్ యురేనస్. అండ్ ఈ బుక్లో ప్లానెట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్లానెట్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు నెప్ట్యూన్ గ్రీన్ కలర్లో ఉంది, సో గ్రీన్ కలర్. ప్లానెట్స్ అన్నీ అయిపోయాక లాస్ట్లో హ్యాండ్ ప్రింట్. సో లాస్ట్లో మళ్ళీ అన్ని ప్లానెట్స్కి థిక్గా కలర్స్ వేసి వాటి మళ్ళీ మోడిఫై చేస్తూ పెయింట్ వేసా.
ఎర్త్లో 3 డిఫరెంట్ కలర్స్. అండ్ ఇంకా సన్కి నియర్ బై మర్క్యూరీలో సో యాష్ విత్ వైట్ కంబైన్డ్ కలర్. ఫైనల్ లుక్ మర్క్యూరీ. సో ఇలా మర్క్యూరీ. నెక్స్ట్ వీనస్ బ్రౌన్ విత్ ఆరెంజ్ ఎల్లో షేడ్. ఎర్త్ బ్లూ వైట్ గ్రీన్ మిక్స్. అండ్ నెక్స్ట్ మార్స్ రెడ్ విత్ బ్రౌన్. నెక్స్ట్ జూపిటర్ రెడ్ విత్ ఎల్లో లైన్స్. అండ్ సాటర్న్ కూడా పర్పుల్ వైట్ లైన్స్ విత్ రింగ్ వాళ్ళే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ యురేనస్ గ్రీన్ విత్ బ్లూ షేడ్. అండ్ నెప్ట్యూన్ బ్లూ విత్ వైట్ షేడ్. నెక్స్ట్ ఎక్స్ట్రా ప్లానెట్ ఉంటే ప్లూటో కూడా యాడ్ చేసాం. ప్లూటో ప్లానెట్ కాకుండా కూడా. వెరీ గుడ్. Okay. Which is the biggest planet? What is that? Jupiter. Okay. Which is the smallest planet? Smallest. Which planet is having rings? What is that? ఇలా టోటల్గా మోడిఫై చేశాక సో వీళ్ళకైతే ఫుల్గా నచ్చింది. సో ఇది ఫైనల్ లుక్ అంతే.